తెలుగు సినిమా అప్పటిదాకా నడిచింది. కానీ ఆయన వచ్చిన తర్వాతే పరుగులు పెట్టడం నేర్చుకుంది. టికెట్ కోసం చట్టసిరిగే అభిమానం నుంచి థియేటర్ సీట్లనే కంపించే డ్యాన్స్ వరకు తెలుగు సినిమాకు మెగాస్టార్ అనే కొత్త అర్థం చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇగో మాస్టారు వస్తున్నా. నమస్తే మాస్టారు. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. తెలుగు సినిమా నడిచింది, చిరంజీవి వచ్చాక పరుగులు పెట్టింది. అప్పటిదాకా తెలుగు సినిమా ఉంది, హీరోలు ఉన్నారు, అభిమానులు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత అభిమానం ఒక కొత్త రూపం దాల్చింది. టికెట్ కోసం అభిమానులు గంటల తరబడి ఎదురు చూడటం, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం థియేటర్ల ముందు భారీ సందడి, బ్లాక్ టికెట్లకు విపరీతమైన డిమాండ్, 100 అడుగుల కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు, ఇవన్నీ ఒక స్టార్ చుట్టూ ఏర్పడిన కొత్త సినిమా సంస్కృతికి గుర్తులుగా మార్చేశాయి. అంతేకాదు, అప్పటిదాకా హీరో పాట వస్తే క్యాంటీన్కి వెళ్ళే ప్రేక్షకులు మాత్రమే ఉండేవారు. కానీ చిరంజీవి గారి పాట వస్తే మాత్రం ఒక్క స్టెప్ మిస్ కాకూడదనే ఉత్సాహం. ఆయన డ్యాన్స్ మొదలైతే థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులే సీట్లలో కదలడం, సీట్ల మీద డ్యాన్స్లు వేయడం మొదలుపెట్టేశారు. చిరంజీవి గారు కేవలం డ్యాన్స్ మాత్రమే వేయలేదు, డ్యాన్స్ను సామాన్యుడి జీవితంలోకి తీసుకొచ్చారు. బయట వీధుల్లో, ఫంక్షన్లో, కాలేజీల్లో, స్టేజీలపై చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేయడం ఒక ట్రెండ్గా మారింది. ఆయన స్టెప్లు నేర్చుకోవడం యువతకు ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్గా కూడా మారింది. హీరో నడిచి వస్తే స్టైల్, నవ్వితే ఎక్స్ప్రెషన్, అలాగే కొంచెం మాస్గా నడిచి వస్తే ఫైట్, ఎక్సర్సైజ్ చేస్తే డాన్స్, ఇవే భావానికి అందరికీ ఉండేవి. కానీ ఇలాంటి భావనను పూర్తిగా మార్చేసిన వ్యక్తి మెగాస్టార్. ఆయన స్క్రీన్పై కనిపిస్తే థియేటర్ మొత్తం ఒక ఎనర్జీగా మారిపోయేది. అప్పటిదాకా స్టార్ అంటే మేకప్, విగ్గులు, కొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్తో కనిపించేటువంటి వ్యక్తి అనే భావన ఉండేది. కానీ చిరంజీవి గారి తెరపైకి వచ్చిన తర్వాత స్టార్డంకు కొత్త నిర్వచనం ఏర్పడింది. ఆయనలో ఉన్న సహజమైన ఆకర్షణ, అద్భుతమైన డాన్స్, విపరీతమైన ఎనర్జీ, నటనలో వెరైటీ, మాస్తో పాటు క్లాస్ ప్రేక్షకులు కూడా ఆకట్టుకునే శక్తి, ఇవన్నీ కలిపి ఒకే ఒక్క పేరయ్యాయి. అదే మన మెగాస్టార్ చిరంజీవి. ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నతమైన పురస్కారాలతో సత్కరించింది. కానీ అభిమానులు ఆయనకి ఇచ్చిన బిరుదు మాత్రం మెగాస్టార్. హీరోలకు సాధారణంగా అభిమానులు ఉంటారు, కానీ చిరంజీవి గారికి అభిమానులే కాదు, ఎన్నో తరాల ప్రేక్షకులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు ఫ్యాన్సే. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, భాష, ప్రాంతం, వర్గం అనే గీతలు దాటినటువంటి అభిమానం చిరంజీవి గారికి మాత్రమే సొంతం. చెన్నై నుంచి తెలుగు వరకు వచ్చిన ఒక నటుడు తెలుగు సినీ చరిత్రలో మిగిలిపోయిన ఒకే ఒక్క మెగాస్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు, మన భారతదేశం మొత్తం గర్వించే మెగాస్టార్ చిరంజీవి గారు.